హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్‌లో నల్లమల సాగరు పైన నిన్న సుప్రీంకోర్టులో కేసు వాదనలు జరిగినాయి. తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ ఏసింది. నల్లమల సాగర్‌కి స్టే ఇవ్వండి. దాన్ని కన్‌స్ట్రక్షన్ చేయకుండా ఆపమని. అసలు ఈ కేసు నల్లమల సాగర్ పైన తెలంగాణ ఫైటు, ఆంధ్రప్రదేశ్ ఫైటు చూస్తే ఇదంతా అంటే పరాస్కోడ్‌కి తేలుకుట్టినట్టుంది. ఊర్లల్లో మాట్లాడుకుంటారు. పరాస్కోడ్‌కి తేలుకుడితే అది ఏం చేస్తారో తెలవదు. అట్లే చంద్రబాబు నాయుడు గారు ఏమో గిచ్చినట్టు చేస్తారు. రేవంత్ రెడ్డి గారు ఏడ్చినట్టు నటిస్తా ఉన్నారు. అనిపిస్తుంది. అది సుప్రీంకోర్టే నేను స్వయంగా చెప్పింది. ఈ బనకచర్ల పైన ఒక మూవ్‌మెంట్ చేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఒక అడుగేసిన తర్వాత దానిపైన తెలంగాణ సమాజం నుంచి, ఆంధ్రప్రదేశ్ సమాజం నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఇది ఒక వృధా ప్రాజెక్టే 85,000 కోట్లు తెచ్చిపోయి నీళ్ళల్లో పారబోయడం తప్ప దీనితోని ఉపయోగం లేదు. ఇది కాంట్రాక్టుల కోసం కట్టే ప్రాజెక్ట్ ఇది. ప్రజల కోసం, రాష్ట్రం కోసం కాదని విమర్శలొస్తే దాని పేరు మార్చి ఇప్పుడు నల్లమల సాగర్ అంటున్నారు. ఆ టైంలో కేంద్ర ప్రభుత్వ జలశక్తి శాఖ మంత్రిత్వ శాఖ దగ్గర 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 2 రాష్ట్రాల మంత్రులు, 2 రాష్ట్రాల అధికారులతోని ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఎజెండా ఏముంది అనే దానిపైన మీడియాలో పెద్ద పెద్ద చర్చలు బనకచర్ల కోసం మీటింగు చంద్రబాబు నాయుడు గారే ఇనిషియేషన్ తీసుకొని పెట్టిస్తుండు. అంటే ఏపీకి అక్కడ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది కేంద్రంలో కాబట్టి పెట్టిస్తుండు. రేవంత్ రెడ్డి అసలు అటెండ్ కాకుండా ఉంటే మంచిది కదా! అనే ఒక చర్చ కూడా జరిగింది. అయినా అటెండ్ అయ్యిండు. అటెండ్ అయ్యి బయటకొచ్చిన తర్వాత విలేకరులు అడిగారు. బనకచర్ల పైన అభ్యంతరం తెలిపారంటే అసలు వాళ్ళు కడతారంటే కదా నేను అభ్యంతరం తెలపడానికి అన్నాడు. ఏపీ ప్రభుత్వం నుంచి అప్పుడున్న మంత్రి నిమ్మల రామానాయుడు బయటకొచ్చి ఆయన ఏం చెప్పిండు, బనకచర్ల పైన చాలా సానుకూలమైన చర్చ జరిగింది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారుల స్థాయి కమిటీ ఏయటానికి ఒప్పుకున్నారు అని చెప్పిండు. ఇక దాన్ని బుకాయించిండు ఏదో నడిచింది. ఇప్పుడు అధికారుల స్థాయి కమిటీ మొన్న జనవరి 2 రోజు తెలంగాణ నుంచి కొంతమంది అధికారులు, ఏపీ నుంచి కొంతమంది అధికారులు, కేంద్ర జలశక్తి శాఖ నుంచి కొంతమంది దాంట్లో మెంబర్స్‌గా ఉంటూ ఒక కమిటీ ఫార్మ్ అయింది. ఏం చేయాలి అనే అంశం పైన ఈ బనకచర్ల, నల్లమల సాగరు జల వివాదాల పైన. పేరు జల వివాదాలని పెట్టారు కానీ దాని ఇంటెన్షన్ కేవలం నల్లమల సాగర్ కోసమే. పెట్టి ఇప్పుడు ఆ అధికారుల స్థాయి కమిటీకి 3 నెలలు టైం ఇచ్చారు. 3 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలి. ఇది అధికారుల స్థాయి కమిటీకి అబ్జెక్షన్ చెప్పలేదు రేవంత్ రెడ్డి గారు. అధికారుల స్థాయి కమిటీకి పేర్లు పంపకుండా ఆపలేదు. అధికారుల పేర్లు పంపిండు, అబ్జెక్షన్ చెప్పకుండు. ఆడ ఒకవైపు మీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే, ఇంకొక వైపు కోర్టులో పిటిషన్ ఏసిండు. అంటే తెలంగాణ సమాజాన్ని కన్విన్స్ చేయడానికి నమ్మించడానికి. నేను వ్యతిరేకిస్తానే కోర్టుకు కూడా పోయినాను. కోర్టు ఏం చెప్పింది? మీరు ఒకవైపు అధికారుల స్థాయి కమిటీకి అనుమతించి, అధికారులను లిస్టు పంపించి, యెస్ మా 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 రాష్ట్రం నుంచి అధికారులు ఉంటారని పంపించిన తర్వాత మీరు ఒప్పుకున్నట్టే కదా దానికి. అధికారుల స్థాయి కమిటీ అంటేనే దాన్ని కన్విన్సింగ్ చేసి ఏపీకి ఫేవర్‌గా చేసుకోవడానికే చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం. సుప్రీంకోర్టు అడిగేది మీరేం కమిటీలు వేసుకుంటారు మళ్ళీ కోర్టుకొస్తారా? ఆ కమిటీ వేసుకున్నారు కదా! కమిటీ ఏం చెప్పిద్దో చూడాలి కదా! ఆ కమిటీ దగ్గర పరిష్కారం కానప్పుడు కదా! మీరే కమిటీ ఏస్తారు, మీరే కోర్టుకొస్తారా అని సూటిగా తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగింది. సమాధానం లేదు. అదే దానికి సంబంధించిన ఒక వార్తని కమిటీ మీరే వేసుకొని కోర్టుకు వస్తారా? రేవంత్ సర్కార్‌కు సుప్రీంకోర్టు సూటి ప్రశ్న. నల్లమల సాగర్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరణ. నివేదిక వచ్చే వరకైనా ఆగాలి గదా! అంటూ న్యాయస్థానం చివాట్లు. ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణార్హతపై ధర్మాసనం సందేహం. సివిల్ వివాదం అంటూ వ్యాఖ్యలు. విచారణ 12కి వాయిదా. పీఎన్ లింక్‌పై రాష్ట్ర సర్కార్ డొల్ల వాదన. మరోసారి తేటతెల్లం. సుప్రీంలో వాదనలకు విలువ లేకుండా చేసుకున్న ప్రభుత్వం. జల వివాదాల పరిష్కారానికి కమిటీ వేసుకున్నారు. 3 నెలల్లో కమిటీ నివేదిక ఇస్తుందని మీరే చెప్తున్నారు. మరి అప్పటి వరకు ఆగాలి గదా! అప్పుడే కోర్టుకి ఎందుకు వచ్చారు అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. ఏపీ చేపట్టిన పోలవరం, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై స్టే ఇచ్చేది లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పింది. తెలంగాణ రాష్ట్రం దాఖలు చేసిన పిటిషను విచారణ అర్హతపై ధర్మాసనం అనుమానాలు వ్యక్తం చేసింది. ఇది సివిల్ వివాదం అని తేల్చి చెప్తూ విచారణని ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. ఇటు తెలంగాణ ప్రభుత్వానికి పెట్టింది. వీళ్ళంతా ఒక నటన అన్నట్టు. అధికారుల స్థాయిలో కమిటీ వేస్తే 3 నెలల రిపోర్ట్ ఎంట్రీ, మళ్ళా అక్కడికొచ్చి సుప్రీంకోర్టులో పిటిషన్ ఏస్తారు ఆయన వచ్చి కౌంటర్ ఇస్తారు. ఇదంతా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజల్ని. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నల్లమల సాగర్, బనకచర్ల వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అది ఉపయోగపడేది కాదని సిపిఐ పార్టీ సీనియర్ నాయకుడు నారాయణ లాంటోడైతే ఇంకొక అడుగు ముందుకేసి ఇది కాంట్రాక్టర్లు, కమిషన్ల ప్రాజెక్ట్ అన్నాడు. ఏబి వెంకటేశ్వర ఆయన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, రిటైర్డ్ డీజీ. తెలుగుదేశం పార్టీకి చాలా అనుకూలమైన వ్యక్తి. ఆయన కూడా విమర్శించి జల చైతన్య యాత్రలని పెడతాడు ఆయన. ఇట్లా చాలామంది తెలుగుదేశం పార్టీని సమర్థించే, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన నాయకులు ఒడ్డే శోభనాద్రేశ్వర్ లాంటి వ్యక్తులు కూడా
ఈరోజు విమర్శిస్తున్నారు ఈ నల్లమల సాగర్ గాని, ఇంకోటి గాని. అయినా గాని ఆగే పరిస్థితి లేదు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఈ కోర్టులు, జల వివాదాలపైన కమిటీలు అంత ఆగమేఘాలమైన దీనికోసం ప్రయత్నాలు. రేవంత్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను చంద్రబాబు నాయుడు గారితోని చెప్పి ఆపిచ్చిన నాకున్న చనువు మేరకు. మీకున్న చనువులు ఏమి ఉండవు. మీ చనువులలో మీ లోపాయకార ఒప్పందాలు. అది ఓటుకు నోటు కేసా? నల్లమల సాగర్ కోసం మీరిక్కడ సహకరించితే అక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపటమా? లేదా మీరు మీరు చెప్పిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పిన బడా కాంట్రాక్టరు 2 తెలుగు రాష్ట్రాల సంపదను మొత్తం దోచిపెడుతుండ్రు ఆయనకి, ఆ కాంట్రాక్టర్‌కి అని చెప్పిన ఆ కాంట్రాక్టరు మైండ్ మ్యాప్‌ని అమలు చేయడానికే గాని మొత్తానికైతే మీ లోపాయకారి ఒప్పందాలు ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితికి ఇప్పుడు వచ్చింది అనేది బయట చర్చ. ఇది సుప్రీంకోర్టు అయితే చాలా సూటిగా మీరు కమిటీలేసుకొని మళ్ళా మీరే వచ్చి కోర్టులో ఎట్లా అడుగుతారని చెప్పింది. ఇంకోటి యూరియా యాతన యాప్ పోయింది, కార్డ్ వచ్చిందట. యూరియా కొరతను దాచేందుకు సర్కారు కొత్త డ్రామా. ఎరువుల పంపిణీ కోసం తెరపైంది కార్డు. యూరియా విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయిపోయింది. యాప్ అని పెట్టారు ఈ మధ్య. యాప్ పెట్టి యాప్‌లోనే మీరు బుక్ చేసుకోవచ్చు అన్నారు. ఆ యాప్ డౌన్‌లోడ్ అయితుంది కానీ దాంట్లో ఓపెన్ అవ్వట్లే. జిల్లాలు రావట్లే కనీసం. మీ జిల్లా ఇంకా ఇంక్లూడ్ కాలేదని వస్తుంది. అది ఫెయిల్ అయింది. ఒక వారం రోజుల పాటు పాపం సతాయించింది ప్రజల్ని, రైతుల్ని. అది ఫెయిల్ అయ్యాక ఇప్పుడు కార్డు తెచ్చారు. ఇప్పుడు కార్డు ఇచ్చి కార్డు ప్రకారం రైతులాట. ఇయన్నీ యాపులేంది, కార్డు కావాల్సిన యూరియా అయితే ఈ యాపులేంది, కార్డేంది? కావాల్సిన యూరియా తెప్పిస్తే ఈ కార్డ్ అవసరంలా, ఈ యాతన అవసరంలా, ఈ యాపులు అవసరంలే. ఎందుకు తెప్పించలేకపోతున్నారనేది అది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దానికోసం ఏమైనా ప్రయత్నం చేయాలి తప్ప, ఈ పనికిరాని యాప్‌లో, పనికిరాని కార్డులో పెట్టి కార్డులతోని యూరియా కొరత తీరుతాది. యూరియా కావాల్సినంత తెస్తే కొరత తీరిద్ది తప్ప, కార్డులు, యాపులు పెట్టి ఇదంతా మభ్యపెట్టే వ్యవహారం. ఎప్పుడన్నా ఉందా కార్డు యాపు? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకొచ్చింది? ఇదంతా డైవర్షన్ అంటూ. యూరియా కొరతను డైవర్షన్ చేయడానికి ప్రాసెస్ గానీ, అంత ఈజీగా రైతులు డైవర్షన్ అయితారు. వాళ్ళకి కావాల్సిన యూరియా అందితే తప్ప నువ్వు ఎన్ని కార్డులు పెట్టినా, ఎన్ని యాపులు పెట్టినా ఉపయోగం లేదు. అది అక్కడి నుంచి మీరు కేంద్రం నుంచి తెప్పించే కార్యక్రమం చేయాలి తప్ప, బట్టికి మండలి చైర్మన్ శాఖట పొలంబాట అమలవుతుందన్న డిప్యూటీ సీఎం నిజం కాదు. కరెంట్ సమస్యలున్నాయని గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ చెప్పిండు. ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు చేయట్లేదని వెల్లడి. రైతులపైనే రిపేర్ల భారం వేస్తానని ఎమ్మెల్సీ ఇంకొక ఆయన కూడా చెప్పిండు. బట్టి పవర్ మినిస్టరు, డిప్యూటీ సీఎం. విద్యుత్ శాఖ ఆయన దగ్గరే ఉంది. ఆయన మండలిలో మాట్లాడుతూ పొలం బాట అమలవుతుంది, కరెంటు కొరత లేదన్నాడు. ఆ చైరు లీడ్ చేస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మండలి చైర్మను, లేదు మీరు చెప్పేది తప్పు. ఆ పొలం బాట లేదు, మన లేదు, కరెంటు సమస్యలున్నాయి, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. అలా ఎవడు పట్టించుకోవట్లేడా, కొరతలున్నాయి అని చెప్పి కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి మండలి చైర్మను షాక్ ఇచ్చాడు. లేదు నాయన నువ్వు చెప్పేయన్నీ తప్పులు. కరెంటు కొరతలున్నాయి, ట్రాన్స్‌ఫారాలు కాలిపోతే రైతులపైనే దాని మెయింటెనెన్స్ ఖర్చులన్నీ ఏసి ప్రభుత్వం పెట్టట్లేదని చెప్పి ఆయన చెప్పిండు. ఇక అక్కడ ఒక రకంగా ప్రభుత్వాన్ని గాలి తీసిండు గుత్తా సుఖేందర్ రెడ్డి. రైట్. బీఆర్ఎస్‌కు నైతికత లేదట. నాది ఆస్తుల కోసం పోరాటం అంటూ ప్రచారం చేస్తున్నారు. రాజకీయం కోసం కాంగ్రెస్ దాన్ని వాడుకుంటుంది. మా ఇలవేల్పు లక్ష్మీనరసింహస్వామి మీద, మా ఇద్దరు పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఇది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవం కోసమే నా పోరాటం అని చెప్పి ఎమ్మెల్సీ కవిత, కల్వకుంట్ల కవిత, కేసీఆర్ గారి కూతురు. నిన్న శాసన మండలిలో శాసనమండలి సభ్యురాలుగా ఆమె రిజైన్ చేశారు గతంలో. ఆ రిజిగ్నేషన్‌ని ఆమోదం తెలపల మండలి చైర్మను. ఆమె ప్రజల గురించి మాట్లాడకుండా నా రిజిగ్నేషన్ గురించి, నా బాధ, నాకు పార్టీలో జరిగిన అవమానం, నా భవిష్యత్తు దాని గురించి ఆమె ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారు. నేను రిజైన్ చేసింది ఆత్మగౌరవం కోసమే, దాన్ని ఆమోదింప చేయండి. నేను ఆవేశంలో చేయలేదు అని చెప్పి ఆమె చెప్పే ప్రయత్నం చేస్తూ ఏడ్చిందామె. కవిత కన్నీళ్లు పెట్టిందని నిన్న మొత్తం సోషల్ మీడియాలో. ఈ కవిత కన్నీళ్ళు ఎవరి మెప్పు కోసం, ఎవరిని నొప్పించడానికి. ఈ కవిత కన్నీళ్ళకి నిజంగా తెలంగాణ సమాజం కరిగిపోద్ది. కవిత కన్నీళ్ళ వెనక ఉన్న పరమార్థం ఏంటి అనే అంశాలపైన పెద్ద ఎత్తున తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతుంది. ఆమె మాట్లాడుతూ నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ అన్నారు. ఎవరి ఆత్మగౌరవం? మీ ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం. అయితే గీతే మీ ఆత్మగౌరవం పంచాయతీ. ఒకళ్ళ ఆస్తులు కాకపోవచ్చు మీరు చెప్పేది. మీ ఆత్మగౌరవానికి ఏమన్నా లోటు వచ్చిందని చెప్పి ఇప్పుడు మీరు బీఆర్ఎస్‌నో, టీఆర్ఎస్‌నో లేకపోతే కేసీఆర్‌నో, కేసీఆర్ పనితీరునో ఇప్పుడు విమర్శిస్తున్నారు.
ఇదే ఆత్మగౌరవం కోసం తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కోసం పనిచేసి ఆస్తులు పోగొట్టుకొని కేసులయ్యి, జైలు పాలయ్యి, వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఆత్మగౌరవం గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? 10 సంవత్సరాల్లో? అంటే మీకు బీఆర్ఎస్ పార్టీలో ఆత్మగౌరవం ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజల గురించి ఆలోచించలే, తెలంగాణ సమాజం గురించి ఆలోచించలే, ఆత్మగౌరవం గురించి ఆలోచించలే. అప్పుడు చాలా అద్భుతంగా ఉంది పరిపాలన. ఇప్పుడు మీకు బీఆర్ఎస్‌లో విలువ లేదు కాబట్టి, మిమ్మల్ని బయటికి పంపారు కాబట్టి, మీ ఆత్మగౌరవానికి లోటొచ్చిందని, నాది ఆస్తుల పంచాయతీ కాదు ఆత్మగౌరవ పోరాటం అంటున్నారా? ఆమె తెలంగాణలో ఏం పీక్ కట్టలు జాతీయ రాజకీయాలు మనకి అని నేను వ్యతిరేకించినప్పుడు బీఆర్ఎస్ పెట్టేటప్పుడని. వ్యతిరేకించి రాజీనామా చేసి ఆ రోజు బయటికి రాలేదు మరి. నిజంగానే మీరు వ్యతిరేకించుంటే, ఆ వ్యతిరేకత ప్రజలకు తెలిసినట్టు చేయాలి గదా! మీరు అంటున్నారు గదా! నాది మొత్తం జాతి కోసం, ఆత్మగౌరవం కోసం అని. ఈ ఆత్మగౌరవం ఆ రోజు ఎటు పోయింది? ఆ రోజు మీరు ఒక లెటర్ రాయాల్సి ఉండే గదా! మీ అధ్యక్షుడికి. తెలంగాణలో ఏం బిక్కట్ల కట్టినమని మనం టీఆర్ఎస్‌ని బీఆర్ఎస్‌కి చేస్తున్నాం. జాతీయ రాజకీయాలు మనకెందుకు? అవసరం లేదని బహిరంగ లేఖ రాసి ప్రెస్‌కి రిలీజ్ చేసి ఉంటే, మీరు ఈరోజు చెప్పే ఆత్మగౌరవాన్ని నమ్మేటోళ్ళు ప్రజలు. మీరు ఈరోజు కార్చిన కన్నీళ్ళకి అర్థం ఉండేది. మీ కన్నీళ్ళు సరే మీరు బాధపడొచ్చు, కన్నీళ్ళు రావచ్చు తప్పులేదు. మీ కన్నీళ్ళు ఎవరినో నొప్పించటానికో, లేదా ఎవరినో నొప్పించటానికో, ఒప్పించటానికో, మెప్పించటానికో అన్నట్టున్నాయి. మరి ఎవరిని మెప్పించడానికి, ఎవరిని నొప్పించడానికి అంటే బీఆర్ఎస్‌ని నొప్పించటానికి ఉంది. ఇంకా మెప్పించటానికని మీ ఆత్మ తెలవాల. దీని వెనక ఎవరుండి మీకు ఇది చెప్పిస్తున్నారు, ఇది మాట్లాడిస్తున్నారని. యెస్. నిజంగా మీరు బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు నేను పోలేదు మీటింగ్‌కి. నేను అటెండే అవ్వలేదు అని చెప్పారు. అయ్యారా కాదు కాదు అక్కడ. అదే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగారు మీరు. అదే బీఆర్ఎస్ కండువా మెడలో కప్పుకొని మీరు మీటింగ్‌లు అటెండ్ అయ్యారు. అదే బీఆర్ఎస్ పార్టీ పరిపాలన పైన మీరు సమర్థిస్తూ ప్రజల పక్షాన ప్రజలకి చెప్పారు తెలంగాణ సమాజానికి. ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీని వెనకేసుకొచ్చారు. ఆ రోజు లేని ఆత్మగౌరవం, ఆ రోజు లేని ఈ ఈ ఈ ఈ మాటలు ఏం బిక్కట్లు కట్టమని జాతీయ రాజకీయాలు ఇప్పుడెందుకొచ్చినియి? అంటే మీ అవసరం మేరకు తెలంగాణ సమాజాన్ని ఆడుకోవటానికి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఒక ముద్దు పేరు పెట్టడానికి, ఈ కన్నీళ్లు గారిస్తే తెలంగాణ సమాజం కరిగిపోద్దా? కరగదు గదా! మీరు నిజాయితీగా ఒప్పుకోవాలి. యెస్. నేను గూడా ఉన్నా, సమర్థించినా. కానీ ఈరోజు నేను దాన్ని వ్యతిరేకిస్తున్నా అని. ఇప్పుడొచ్చి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఆత్మగౌరవం, బంగారు తెలంగాణ ఈటి గురించి ఇప్పుడు మాట్లాడితే ఎవరు నమ్ముతారు? ఇది ఉద్యమం సమయంలో ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత జాగృతి ద్వారా యువత, మహిళలను ఆకర్షించే తెలంగాణ బిల్లుకు ముందు ఢిల్లీలో ఆస్కార్ ఫెర్నాండెజ్‌తో కేసీఆర్ భేటీ ఏర్పాటు చేయించింది నేనే. ఉద్యమంలో కుటుంబాన్ని వదిలి మరీ కష్టపడ్డాను. తెలంగాణ వచ్చిన వెంటనే నాపై ఆంక్షలు మొదలు. నాపై కక్ష కట్టి కుట్ర చేసి బయటకు పంపారు. అవమానం భారంతో అన్ని బంధాలు తెంచుకొని వచ్చా. బీఆర్ఎస్ నుంచి బయటకు రావడం సంతోషంగా ఉంది. 5 ఏళ్ల పాలనలో 10 ఏళ్ల పాలనలో ఆశలన్నీ అడియాశలు. ఇల్లు ఇవ్వలేదు. ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వలేదు. సరికాదా అమరుల స్మారక స్తూప నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాలు ట్యాగ్‌లైన గండికి కొట్టారు. ఆస్తుల కోసం కాదు నాది ఆత్మగౌరవ పోరాటం. అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ పార్టీగా జాగృతి, వ్యక్తిగత సభ నుంచి వెళుతున్నా, శక్తిగా తిరిగొస్తా, మడలి వేదికగా కవిత వ్యాఖ్యలు కంటతడి. తెలంగాణలో ఏం పీకి కట్టామని జాతీయ స్థాయిలో పీకుతామంటూ బీఆర్ఎస్‌గా మార్చారని కేసీఆర్‌పై ధ్వజం. నేను ఎన్నో చేసినా, అది చేసినా, జార్జ్ ఫెర్నాండెజ్‌తో మీటింగ్ పెట్టించింది నేనే. నేను ఉద్యమం చేయించినా, ఇది చేసినా అని మిమ్మల్ని మీరు ఎలివేషన్ కావడానికి మిమ్మల్ని మీరు అంటే నమ్మించే ప్రయత్నం, తెలంగాణ సమాజం ముందు మీరు నమ్మించే ప్రయత్నం చేస్తాను. ఉద్యమకారులకు గుర్తింపు లేదట, అమరవీరుల స్మారక స్తూపం లేదట. ఇయన్నీ ఇప్పుడు గుర్తు రావటమే ఆశ్చర్యమేస్తుంది. అదే ఉద్యమకారులని మల్లారెడ్డి లాంటోళ్ళు, పువ్వాడ అజయ్ కుమార్ లాంటోళ్ళు, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకించినోళ్ళు, తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో నడచాలని చూసిన నాయకులు, పార్టీలలో ఉన్న నాయకులు, అప్పుడున్న తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నాయకులు, వాళ్ళకి మంత్రి పదవులిచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళ కాళ్ళ కాడ పడి ఉండండని ఉద్యమకారులను మీరు పంపితే, ఆ రోజు లేదు ఆత్మగౌరవం. తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ దగ్గర నుంచి నా పైన నిర్బంధాలు, కుట్రలు స్టార్ట్ అయినాయి. నిజంగానే మీకు నిర్బంధాలు, కుట్రలు ఉంటే ఆ రోజు బయటకొచ్చు. అప్పుడేమి లేవు. మీకియ్యాల్సింది మీకిచ్చిండు. మీ నాయన మీరు సంపాదించుకోవాల్సిన అవకాశాలు మీకిచ్చిండు. మీరు పుష్కలంగా డబ్బు సంపాదించారు. పుష్కలంగా భూములు సంపాదించారు. అన్నీ వచ్చినియి. ఇప్పుడు మీకు కావాల్సింది ఏదో గుర్తింపో, ఇంకోటో సమస్యలుంటే ఆత్మగౌరవాన్ని దానికి ముద్దు పేరు పెట్టి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరుల స్తూపాలు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకారులు నిజంగానే గుర్తొస్తే మీకు, తెలంగాణ ఉద్యమకారుల గురించి మీరు మాట్లాడితే, మల్లారెడ్డి క్యాబినెట్‌లోకి ఎట్లా వస్తాడో, ఆ మల్లారెడ్డి క్యాబినెట్‌లో రావడానికి మీరు ఫైర్ ఎట్లా చేస్తారు? పువ్వాడ అజయ్ కుమార్ లాంటోళ్ళు క్యాబినెట్‌లో ఎట్లా ఉంటారు? వాళ్ళ కింద పనిచేయమని ఉద్యమకారులను ఎట్లా పంపిస్తారు? ఉద్యమకారులు ఏ రకంగా అవమానపరిచారు? వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎట్లా
వాళ్ళు విలువ ఇవ్వకుండా చేశారనేది మీకు తెలవదా? ఇప్పుడు మీరొచ్చి మాట్లాడుతున్నారు కవిత కన్నీళ్లు కారుస్తుందని ఒక వార్త ఇచ్చారు. రైట్. పేదలకు సూపర్ వైద్యం ఎప్పుడు? సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పనుల్లో తీవ్ర జాప్యం ఇంకా కొనసాగుతున్న నిర్మాణాలు. సనత్నగర్ టీమ్స్ సిద్ధమైన సేవలకు మరికొంత సమయం. తుది దశకు అల్వాల్ టీమ్స్ భవనం. ప్లాన్‌లో మార్పులతో కొత్తపేట టీమ్స్ ఆలస్యం. వరంగల్ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీకి మరో 6 నెలలు పట్టిద్దట. పేదలకు సూపర్ వైద్యం ఎప్పుడంటే దీని గురించి ఏడ మాట్లాడుతున్నారు వాళ్ళంతా వేరే విషయాల పైన ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న నాయకులు, మంత్రులు వాళ్ళు హిల్ టిప్పీల పైన లేదా ఫ్యూచర్ సిటీ, 4 సిటీ పైన వీటిపైన పడ్డరు. ఇది మర్చిపోయారు. తెలంగాణ సూపర్ స్పెషాలిటీ విద్యనో, వైద్యం వీటి గురించి వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు. అది రొటీన్‌గా నడిచే పరిపాలన నడుస్తుంది తప్ప, రైతు భరోసా గురించి కూడా మర్చిపోయినట్టుంది. ఈ మధ్య ఏదో అన్నారు సంక్రాంతికి వస్తదని. ఆల్రెడీ 6థ్‌కి వచ్చినాం మనం. జనవరి 6. ఇంకా నెక్స్ట్ వీక్ సంక్రాంతి పండుగ. మరి ఎప్పుడు అమలు చేయాలి? ఎప్పుడు రైతుల అకౌంట్‌లో ఏస్తారో పాపం ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నారు రైతులు. ఇక దాన్ని మళ్ళీ ఎవడో ఒకడు ములుగార పెట్టి పొడిచినట్టు పొడిస్తే తప్ప గుర్తురాదు వాళ్ళకి. ఇంక అప్పుడు గుర్తొచ్చినప్పుడు అప్పుడు ఇక లగా ఎత్తి ఎక్కడున్నాయి అప్పులు తెద్దామని ఉరుకుతురు. తెలంగాణ రైతులు ఎదురు చూస్తున్నారు. విద్వేషాలు కాదు సామరస్యం కావాలి. తెలంగాణ ప్రాజెక్టులకు ఏనాడు అడ్డు చెప్పలేదు. విభజన తర్వాత కాళేశ్వరం కట్టినా అభ్యంతరం చెప్పలేదు. ఏటా సముద్రంలోకి 3000 టీఎంసీలు కృష్ణా, గోదావరి నీళ్ల కోసం కలిపి ముందుకెళతాం. ఏపీలోని నదులన్నింటినీ అనుసంధానిస్తాం. కల్వకుర్తి లిఫ్టు, ఏఎంఆర్ ఎత్తిపోతలు, నెట్టెంపాడు నేనే పూర్తి చేశా. గుంటూరులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. విద్వేషాలు కాదు సామరస్యం కావాలి. మరి ఎవరికి కావాలి విద్వేషాలు? మీరు ఒక్కళ్ళు ఏదో సామరస్యం కోసం ఉన్నట్టు. తెలంగాణలో కాళేశ్వరం కడితే నేను అబ్జెక్షన్ చెప్పలేదు. ఎందుకు చెప్తారు మీరు? తెలంగాణకున్న వాటాలు కట్టారు. మీరేంది అబ్జెక్షన్ చెప్పేది? ఇప్పుడు మీరు కడుతున్న బనకచెరలో నల్లమల సాగరు మీకు ఇచ్చిన వాటా కంటే ఎక్కువ 200 టీఎంసీలు వాడుకోవటానికి తెలంగాణకి గోదావరి వరద జలాల్లో వచ్చిన వాటాలో కోత పెట్టే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ వ్యతిరేకిస్తుంది. మీరు వ్యతిరేకించకపోవటానికి లాజిక్ లేదు, రీజన్ లేదు. మీరు వ్యతిరేకించడానికి ఆడ ఏం లేదు. కాళేశ్వరాన్ని వ్యతిరేకించడానికి ఏముంటది? అయి గోదావరి జలాల్లో తెలంగాణకు వచ్చిన వాటాలో వాడుకోండి. ఇంకా మిగిలున్నాయి వాటా. దాన్ని నేను వ్యతిరేకించలేదు కాబట్టి మీరు దీన్ని వ్యతిరేకించొద్దంటే, మీకు గోదావరిలో వచ్చిన వాటా వరద జలాల వాటా అంతా వాడుకున్నారు. ఆల్రెడీ కట్టిన ప్రాజెక్టులకి సరిపోయింది. ఇప్పుడు కట్టే బనకచెరలో నల్లమల సాగరం 200 టీఎంసీలు అంటున్నారు. దానికి అసలు వాటానే లేదు మీరు. మీ షేర్ అయిపోయిన తర్వాత మీరు కడుతున్నారు కదా తెలంగాణ అబ్జెక్షను. కాళేశ్వరం కట్టింది వితిన్ ద షేర్‌లో కట్టారు. పదే పదే చంద్రబాబు నాయుడు గారు గమ్మత్తుగా చెప్తారు. నేను కాళేశ్వరాన్ని అడ్డుకోలేదు, నేను అబ్జెక్షన్ చెప్పలేదు. ఏంది అబ్జెక్షన్ చెప్పేది? ఎట్ట చెప్తారు మీరు? మీకు చెప్పడానికి రైట్ ఎక్కడిది? గమ్మత్తుగా మళ్ళది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది. మా జాగాలో మేము ఇల్లు కట్టుకుంటుంటే మీరు అబ్జెక్షన్ అంటే చెప్తారంటే కాళేశ్వరం కూడా మా జాగాలోనే ఉంది కదా! అని తెలంగాణ అందా? మా జాగాలో మా వాటాలో మేము కాళేశ్వరం కట్టుకుంటే నువ్వు అబ్జెక్షన్ చెప్పేది ఏందని తెలంగాణ అందా? దాన్ని చూపించి నేను తెలంగాణలో కాళేశ్వరానికి అబ్జెక్షన్ చెప్పలేదు కాబట్టి మీరు నల్లమల సాగర్ కూడా అబ్జెక్షన్ చెప్పొద్దంటే, నల్లమల సాగర్ అనేది ఒక అక్రమ ప్రాజెక్టు. 200 టీఎంసీలు అక్రమంగా తరలించకపోయే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ముద్దు పేరు వరద జలాలు, మిగిలి జలాలని చెప్తున్నారు. ఈ వరద జలాలు, మిగిలి జలాలను ఎవరు నిర్ధారించాలి? ఎవరు చెప్పారు మీకు ఇంత ఉంటాయని వరద జలాలు? ఏ సైంటిఫిక్ మెథడ్ ఉంది దాంట్లో? ఏది లేదు. మీరు మిగుల్లో వరద జలాలని పేరుతోని కడతారు. రేపు ఉండవు వరద జలాలు, మిగిలి జలాలు. అప్పుడు ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి మీరు నీళ్ళు? తెలంగాణకు వచ్చిన వాటాలోంచి మీరు బలవంతంగా లాక్కెళ్తారు. ఆల్రెడీ కట్టిన ప్రాజెక్ట్ కాబట్టి చట్టం కూడా సపోర్ట్ చేద్ది. అదన్నట్టు మీ ప్లాను. భవిష్యత్తులో తెలంగాణ ఏదైనా ప్రాజెక్టులు కట్టుకోవాలంటే ఈ 200 టీఎంసీలు ఆల్రెడీ యూజ్డ్ కాబట్టి, ఆల్రెడీ బనకచెరలో నల్లమల సాగర్ ఉంది కాబట్టి వాటిని ఎవరైతే ముందు కట్టుకున్నారో వాళ్ళకి కేటాయించాల్సింది. మిగిలిన దాంట్లోనే మీరంటే అప్పుడు తెలంగాణ హక్కుగా ఉన్న 200 టీఎంసీల వాటా మీరు దొబ్బిపోతారు. దీనికి ముద్దు పేరు సామరస్యం, కలిసి మాట్లాడుకోవాలి, సామరస్యంగా ఉండాలి, కలిసి ఉండాలి. ఇయన్నీ ముద్దు పేర్లు చెప్తుండు. ఇది మన తెలంగాణ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.